హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు మీకు చూపించాలనుకున్న రెసిపీ కీమా కాలీఫ్లవర్ అండి. సో అది ఎలా చేయాలో చూసే కన్నా ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. చూసి వీడియో ఎలా వచ్చింది, ఏంటి రెసిపీ ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. కాలీఫ్లవర్ ఒకటి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని, చాలా చిన్నగా ఉండాలండి. సో అలా కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసి కొంచెంసేపు ఒక 15 మినిట్స్ ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకొని అందులో 4 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని, అలాగే అందులో ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసి కొంచెం 2 మినిట్స్ వేగనించిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక అందులో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనిచ్చి, అలాగే మనం ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ అందులో యాడ్ చేసేసుకోవాలి. వాటర్ ఎక్కువసేపు ఉడకనివ్వద్దండి. కాలీఫ్లవర్ని జస్ట్ ఇలా ఇలా తీసేలాగా ఉంచాలి. ఆ టైప్లో ఉడికినివ్వాలి. సో తర్వాత అది ఆయిల్లో మగ్గిన తర్వాత కారం, ఉప్పు, టమాటా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి ఆయిల్లో. తర్వాత ఒక టీ గ్లాస్లో ఆఫ్ వాటర్ అండి యాడ్ చేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెడితే సరిపోతుంది. సో వాటర్ వేయకుండా కూడా చేయొచ్చండి. వాటర్ వేయకుండా జస్ట్ ఒక్క విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెడితే కర్రీ రెడీ అయిపోతుంది. సో కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో సర్వ్ చేసుకొని చపాతీలోకైనా, అన్నంలోకైనా, దోశకైనా, ఏ దాంతో అయినా టేస్ట్ మొత్తం అదిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.